నారాయణ కాళ్ళు పట్టుకుని పురుషోత్తం క్షమాపణ అడిగి మాధవ గాయత్రి పెళ్లి చేసేలా చేసిన మహాలక్ష్మి తల్లి. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. పొదరిల్లు రేపటి ఎపిసోడ్స్ లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. మహాలక్ష్మి చక్రి ఒకటవ్వాలని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే గనక మాధవకు ఆ గారెలేసే అమ్మాయి అంటే ఆ కవిత పెళ్లి సంబంధమే కుదిర్చేలా చేస్తారు. తను పెట్టిన కండిషన్కి వీళ్ళంతా ఒప్పుకుంటారు. కన్నా బాధపడినా గాని అన్నయ్య సంతోషంగా ఉంటే నాకు ఇష్టమే, కానీ నువ్వు ఇలా ఏడవద్దురా, ఇలా ఏడిస్తే అన్నయ్యకి అనుమానం వస్తుంది, అనుమానం వస్తే అన్నయ్య పెళ్లి చేసుకోను అని ఖచ్చితంగా చెప్పేస్తాడు అంటూ కేశవ ఇటు చక్రి చెప్పేసేసరికి ఏడవనన్నయ్య అని చెప్తాడు. అయినా సరే వాడి మనసులో బాధ ఉంటుంది. ఎందుకంటే చిన్నతనంలోనే కన్నా వాళ్ళ అమ్మ వదిలేసి వెళ్ళిపోతుంది. అప్పటి నుంచి కూడా తల్లి తండ్రి అన్నీ తానై పెంచి తను నోరు తెరిచి ఏమీ అడగక ముందే అన్నీ తీసుకొచ్చి ఇస్తాడు మాధవ. అందుకోసం మాధవ్ అంటే కన్నాకు చాలా ఇష్టం. అందుకోసమని బాధపడుతూ ఉండగా ఎందుకు కన్నా అంతలా బాధపడుతున్నాడు అనగాని ఏమీ లేదు అన్నయ్య అనుకుంటూ వెళ్ళిపోతాడు. మీరంతా కలిసి నా దగ్గర ఏదో దాస్తున్నారు అని చెప్పనేసరికి ఏమీ లేదని చెప్పి పెళ్లి సంబంధం గురించి చెప్తారు. వాళ్ళు కండిషన్ పెట్టారు అన్న దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు మాధవ. ఆ కండిషన్ గురించి వీళ్ళ దగ్గర చెప్పలేదా? ఇప్పుడు వీళ్ళ దగ్గర చెప్తే వీళ్ళు బాధపడతారేమో, ఎందుకులే వాళ్ళు చెప్పుండరు. మళ్ళీ పెళ్లి సంబంధం గురించే వచ్చారు అంటే ఖచ్చితంగా పెళ్లి చేసుకోవడానికి అయ్యుంటారని ఇంకా ఒప్పుకుంటారు. కానీ మాధవ్ మాత్రం అదే ఆలోచిస్తూ ఉంటాడు. మరుసటి రోజు ఉదయాన్నే పెళ్లి చూపుల వాళ్ళు రానే వస్తారు. వీళ్ళే అక్కడికి వెళ్ళి అంతా మాట్లాడుకున్న తర్వాత అంతా బాగానే ఉంది. పెళ్లి కూతురు వాళ్ళు పెట్టిన కండిషన్ గురించి ఏమీ మాట్లాడరేంటి అని చెప్పనేసరికి ఏం కండిషను అంటూ మాధవ్ అడుగుతాడు. అది బాబు అనగానే పెద్ది అదేమీ లేదు అంటూ మహాలక్ష్మి మాట దాటవేయబోతూ ఉంటే నువ్వుండు మహాలక్ష్మి చెప్పండి ఏం కండిషన్ గురించి మీరు అంటున్నారు అనగాని అదేంటి బాబు మీకు తెలీదా ఏంటి? ఆల్రెడీ అమ్మాయి మొదటిసారి చెప్పింది మీకేనంట కదా. మీరు పెళ్ళయిన తర్వాత వేరే ఇంటికి వేరే కాపురం పెట్టాలి అని చెప్తేనే మీరు ఈ పెళ్ళి కుదరదని వెళ్ళిపోయారంట కదా. ఆ తర్వాత వీళ్ళింటికి వచ్చినప్పుడు కూడా వాళ్ళు అదే మాట చెప్పారంట. ముందు వద్దు అని చెప్పిన వాళ్ళే మళ్ళీ ఫోన్ చేసి ఓకే అని చెప్పారు అని వీళ్ళు చెప్పారు. ఇప్పుడు మీకు ఓకేనా బాబు? మీరు కూడా ఒక మాట చెప్పేస్తే మేమంతా సంతోషంగా ఇంకా పెళ్లి పనులు చేసుకుంటాము అని బ్రోకర్ చెప్పేసేసరికి ఒక్కసారిగా లేచి నిలబడతాడు మాధవ. ఏం మాట్లాడుతున్నారు? నేను ఆల్రెడీ అమ్మాయికి చెప్పాను కదా, నా తమ్ముళ్ళు కాదు వీళ్ళు, నా బిడ్డలు. నా బిడ్డల్ని వదిలేసి నేనెలా వస్తాను? నా బిడ్డల్ని వదిలేసి నేను ఎక్కడికి రాను. నాకు పెళ్లి జరగకపోయినా పర్వాలేదు, మా తమ్ముళ్లతోనే నేను కలిసి ఉంటాను అంటూ ఇంకా మాధవ్ చాలా కోపంగా వీళ్ళంక చూస్తాడు. అది కాదన్నయ్య, నీ సంతోషం కోసం అనగానే నీ సంతోషం కోసం ఏంట్రా? నా సంతోషం కోసం మీరు మిమ్మల్ని వదిలేసుకుంటానని అనుకున్నారా? నాకు పెళ్లి జరగకపోయినా పర్వాలేదురా, మీరు నా బిడ్డల్లాంటి వాళ్ళు. నా బిడ్డల్ని నేను వదులుకొని నా సుఖం సంతోషం నేను వెతుక్కోలేను, అర్థమవుతుందా? అమ్మా నువ్వేంటి మహాలక్ష్మి, నువ్వు కూడా నన్ను మోసం చేయాలని చూస్తున్నావా? అబద్ధం చెప్పి మోసం చేసి ఇలా నన్ను ఈ పెళ్లి చేసుకునేటట్టు చేద్దామనుకున్నావా? తప్పు చేసావు మహాలక్ష్మి. ఇది నాకు పెళ్ళయిన తర్వాత గనక తెలుసుంటే నేను అస్సలు ఊరుకునేవాడినే కాదు అంటూ ఇంకా చాలా గట్టిగానే మాట్లాడి అక్కడి నుంచి మాధవ వెళ్ళిపోతాడు. అన్నయ్య అన్నయ్య అంటూ పిలుచుకుంటూ వెళ్ళిపోయినా సరే సారీ, తప్పుగా అర్థం చేసుకోకండి. ఆయనకి తమ్ముళ్ళంటే ప్రాణం. తమ్ముళ్ళని విడిచి ఒక్క క్షణం ఉండలేరు. మేమేదో చెప్పకుండా పెళ్లి చేద్దామనుకున్నాము, కానీ దానికి ఆయన ఒప్పుకోలేదు. నిజం బయట పడిపోయింది అని చెప్పి ఇంకా అక్కడి నుంచి వీళ్ళు కూడా వెళ్ళిపోతారు. ఇంకా పెళ్లి కూతురు గదిలోకి వెళ్ళిపోతుంది. మాధవని ఇష్టపడుతుంది కానీ మాధవ వాళ్ళ తమ్ముళ్ళతో ఉండడానికి ఇష్టపడిన అమ్మాయి గురించి ఇంకేం ఆలోచించాలని ఎవరు కూడా ఆలోచించకుండానే అక్కడి నుంచి కాస్త వెళ్ళిపోతారు. వెళ్ళిపోయేసరికి ఇంటికి రావడంతో అందరినీ నిలబెట్టి ఒక దులిపేస్తాడు. ఏంటి నాన్న నువ్వు వీళ్ళతో కలిసి
తమ్ముళ్ళంటే నాకు ఎంత ఇష్టమో నీకు తెలీదా? అలాంటి తమ్ముళ్ళను వదిలేసుకుంటానని ఎలా అనుకున్నావు? నాకు పెళ్లి జరగకపోతే ఏమవుతుంది నాన్న? వీళ్ళంతా నా బిడ్డలు కదా, నా బిడ్డల్ని చూసుకుంటూ వీళ్ళకు వండి పెట్టుకుంటూ నేను ఉంటాను. వీళ్ళు భార్య పిల్లలతో సంతోషంగా ఉంటే నాకు చాలు. నాకేమీ నా భార్య అవసరం లేదు. నేను ఎవరి గురించి పెళ్లి చేసుకోను. నా పిల్లల గురించి నేను ఆలోచిస్తానంతే. నాకు ఎవరు అవసరం లేదు అంటూ మాట్లాడేసరికి, అది కాదన్నయ్య, మా గురించి ఆలోచిస్తూ ఉన్నావు, నీ గురించి ఆలోచించుకోవా అనగానే నాకిప్పుడు అంతా అర్థమవుతుందిరా. మీరంతా కలిసి కన్నగాడిని ఒప్పించేశారు. కన్నా ఏమో నన్ను వదిలి ఉండలేక బాధపడ్డాడు. రాత్రే నాకు అనుమానం వచ్చింది. ఏంటో అనుకున్నాను కానీ ఇదని తెలియలేదు. మీరు నాతో మాట్లాడకండ్రా అంటూ కోపంగా మాధవ వెళ్ళిపోతాడు. ఇంకా వెళ్ళిపోయి బయట కూర్చునేసరికి ఇంకా ముగ్గురు అన్నదమ్ములు అలాగే మహాలక్ష్మి నలుగురు కూడా వెళ్తారు. అన్నయ్య అని చెప్పాను కానీ మాట్లాడొద్దని చెప్పానా? నీతో మాట్లాడకుండా మేము ఎలా ఉంటాం అన్నయ్య? నీతో మాట్లాడకుండా మేము ఉండగలం అసలు? నువ్వు మమ్మల్ని అర్థం చేసుకోవట్లేదన్నయ్య. తప్పు పడుతున్నావు అనగాని, ఏం తప్పు పట్టడంరా? ఏం తప్పు పట్టడం చెప్పండి. మీరు ఈ రకంగా ఉంటారని నేను అస్సలు అనుకోలేదురా. నా స్వార్థం గురించి పెళ్లి చేసుకుని నేను వెళ్ళిపోవాలా? నేను వెళ్ళిపోతే మీరు సంతోషంగా ఉంటారా? చాలా తప్పుగా ఆలోచించారా? మీరింత తప్పుగా ఆలోచిస్తారని, ఈ రకంగా ఆలోచిస్తారని నేను కలలో కూడా అనుకోలేదు. అసలు మీరు అలా ఎలా చేశారా అంటూ ఇంకా ఎంతగానో కోపడతాడు. అది కాదన్నయ్య అంటూ ఇంకా ఎంత గసురుతున్నా కానీ, వదిలేసేయండిరా, మీరు ఇంకా నాకేమీ చెప్పద్దు. మీరు చెప్పినా నేను వినను. అయినా మీరు ఈ రకంగా ఉండి నన్ను మోసం చేస్తారని కలలో కూడా అనుకోలేదు అంటూ ఇంకా చాలా సీరియస్ అవుతాడు. సీరియస్ అయ్యేసరికి, అది కాదన్నయ్య అంటూ బ్రతిమాలుతున్నా కానీ, వదిలేసేయండి, మీ పని మీరు చూసుకోండి, నన్ను నా మానాన్న వదిలేయండి అనేసరికి ఇంకా కోపంతో అక్కడి నుంచి వీళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళిపోవడంతో ఎంతో బాధపడతాడు. అన్నయ్యని బాధ పెట్టాము, అన్నయ్య ఎంతో బాధపడుతున్నాడు, అన్నయ్యని బాధ పెట్టడం అంత మంచిది కాదు, అనవసరంగా అన్నయ్యని బాధ పెట్టునున్నాము అని చెప్పి బాధపడుతూ ఉండడంతో, తప్పు చేశాం వదిన, అన్నయ్యకి ఇష్టం లేకుండా పెళ్లి సంబంధం చూసి తప్పు చేశాము అనగాని, తప్పేముంది? తప్పేమి చెయ్యాలని అనుకోలేదు కదా. పెద్ది సంతోషంగా ఉండాలి అని చెప్పి అనుకున్నాము. కానీ ఈ రకంగా పెద్ది బాధపడతారు అని అస్సలు అనుకోలేదు. ఎందుకైనా అన్నయ్యని బాధ పెట్టామని అనిపిస్తుంది అంటూ మాట్లాడేసరికి, సర్లే వదిలేసే, దాని గురించి ఆలోచించడం అనవసరమేం. కానీ ఇంకా వాళ్ళైతే సైలెంట్గా ఊరుకుంటారు. ఊరుకునేసరికి ఇంకిక్కడ మహాలక్ష్మి మీద బెంగ పెట్టుకుని, మహాలక్ష్మి వాళ్ళ అమ్మ మంచాన పడుతుంది. అంటే బాగా నీరసించిపోతుంది. కానీ ఇంట్లో వాళ్ళు మాత్రం పట్టించుకోరు. కొడుకు కానీ అటు భర్త కానీ దాని గురించి మర్చిపో అంటూ మాట్లాడేసరికి ఏం చేయాలో అర్థం కావట్లేదు. నా కూతుర్ని చూడాలని నా మనసు పదే పదే యాతన చెందుతుంది. నేను నా కూతుర్ని చూడాలనుకుంటున్నాను, ఏదో ఒకటి చెయ్యి హారిక అంటూ మాట్లాడేసరికి, మీరు ఏమీ అనుకోను అంటే అని చెప్పాను కానీ, చెప్పు హారిక, నాకు నా కూతుర్ని చూడాలనుంది, నా కూతురుతోనే ఉండాలనుంది, నా కూతుర్ని ఒక్కసారైనా చూపించవా అని చెప్పి మాట్లాడడంతో, చూపిస్తాను అత్తయ్య, ఖచ్చితంగా చూపిస్తాను, కానీ ఇప్పుడు కాదు, మనం ఇక్కడి నుంచి బయటికి వెళ్తే పనుంది, అప్పుడు మాత్రమే మనం తనని చూడగలుగుతాము అనేసరికి, ఎక్కడికి వెళ్దాము అనగానే, నాకు వచ్చే నెలలో పెళ్ళి 2 రోజుల్లో నాకు ఒక పెళ్ళి కబురు వచ్చింది, నేను అక్కడికి వెళ్ళాలి, అక్కడికి మీరు వస్తారా? కొంచెం మార్పు చేంజ్ కోసమని చెప్పి వెళ్దాము అని చెప్పనేసరికి, సరే అయితే వెళ్దాము, కానీ మామయ్యని ఒప్పించాల్సిన బాధ్యత మీదే అత్తయ్య అనగానే, తప్పకుండా మీ మామయ్యని నేను ఒప్పిస్తానని వీళ్ళు చెప్తుంది. చెప్పేసరికి సరే అని హారిక కాస్త కిందకొచ్చి ఆదితో మాట్లాడుతూ ఉండగానే, పెళ్ళికి వెళ్ళాలి అనేసరికి, ఒక్కదానివి ఎక్కడికి వెళ్ళొద్దు, నాకు రావడం కుదరదు అని చెప్పనేసరికి, అయితే నేను వెళ్తాను అంటూ మాట్లాడడంతో, నువ్వెక్కడికి వెళ్తావు? నాకు రావడం కుదరదు అంటే నువ్వెలా వెళ్తావు? నేను వెళ్తాను లేరా, తనతో పాటు తోడుగా, నాకు ఇక్కడే ఉంటున్నాను కదా,
నాకు చేంజ్ అయినట్టు ఉంటుంది అనగానే, ఏమంటావు నాన్న పంపించనా అనేసరికి, పంపించరా మీ అమ్మ కూడా ఇక్కడే ఉంటుంది కదా, ఎందుకు బయటికి వెళ్తుంది అలాగా అని చెప్పాను. కానీ సరే అని ఇంకా పంపించడానికైతే సిద్ధపడేసరికి సరే అని ఇద్దరు కూడా బయలుదేరతారు. బయలుదేరిన తర్వాత ఇక్కడ మహాలక్ష్మి పెద్దికి పెళ్లి చేయాలి గాయత్రి గురించి అని ఆలోచిస్తూ ఉంటుంది. ఈలోపు మహాలక్ష్మికి ఫోన్ వస్తుంది హారిక దగ్గర నుంచి. చెప్పు వదినా అని చెప్పాను. కానీ ఎక్కడున్నావు మహాలక్ష్మి, ఒక్కసారి లొకేషన్ పెడతావా అని చెప్పాను. కానీ లొకేషనా పెడతాను అని చెప్పి వెంటనే లొకేషన్ పెట్టడంతో సరాసరి కారు వేసుకుని అక్కడికి వచ్చేస్తారు. అమ్మ మహాలక్ష్మి అంటూ కారు దిగి మహాలక్ష్మి వైపు పరుగులు పెట్టుకుంటూ వస్తుంది. ఎందుకంటే కూతురంటే ఇష్టమే, కూతురు నిన్ను రోజులు చూడకుండా ఉంది కదా, సో ఆ ఉద్దేశంతో మహాలక్ష్మి అంటూ పరుగున వచ్చేసరికి, అమ్మ బాగున్నావా, నా మీద కోపం తగ్గిందా, నువ్వు నా కూతురు తల్లి, నీ మీద నాకెందుకు కోపం ఉంటుంది అని చెప్పి అనుకుంటుండగానే ఎవరు కారు గుమ్మ ముందు పెట్టారు అనుకుంటూ నారాయణ వస్తాడు. అన్నయ్య నువ్వేంటన్నయ్య ఎక్కడ అని చెప్పాను. కానీ నువ్వేంటి లలిత ఇక్కడ అని చెప్పి అంటాడు. ఎందుకంటే తను ఎవరో కాదు, తన భార్య అంటే లలిత ఉంటుంది కదా, నారాయణ భార్య స్నేహితురాలు అయ్యేసరికి, అవును మా ఇల్లు ఇదే అని చెప్పనేసరికి, ఆయన నీకు తెలుసా అమ్మా అని చెప్పాను. కానీ తెలుసు, ఆయనే చక్రి వాళ్ళ నాన్న అని చెప్పనేసరికి, ఏంటి నువ్వు పెళ్లి చేసుకున్నది అన్నయ్య కొడుకు చక్రినా అని చెప్పాను. కానీ అవునమ్మా, నీ కూతురా తను మహాలక్ష్మియా, చిన్నప్పుడు ఇక్కడికే తీసుకొచ్చి ఆడించేదానివి కదా అని చెప్పాను. కానీ అవునన్నయ్య అంటూ మాట్లాడేసరికి, అమ్మ రామ్మ లోపలికి వెళ్తామనగానే లోపలికి వెళ్ళి కూర్చోవడంతో అంతా కూడా బాగానే ఉంటుంది. ఆ రోజు నువ్వు నా నోరు నొక్కేశావు, లేదంటే అప్పుడే నిజాన్ని బయట పెట్టేదాన్ని అంటూ ఇంకా నారాయణతో మాట్లాడుతూ ఉంటుంది. ఏమి నిజమమ్మా అనగానే, అదేమీ లేదమ్మా, వెళ్ళి టీ పెట్టి తీసుకురా. ఏంటి మా మహాలక్ష్మి టీ కూడా పెడుతుందా, నా పెద్ద కొడుకు మాధవ్ ఉన్నాడు కదా, మాధవ చేయిస్తున్నాడు అనగానే, అదేంటి మాధవకి ఇంకా పెళ్లి చేయలేదన్నయ్య, మాధవ గాయత్రి ఇష్టపడ్డారు అని అప్పుడే అనుకున్నాం కదా మనం, పెళ్లి చేయలేదని. కానీ ఎక్కడ చేయనిచ్చింది ఆ రాక్షసి అంటూ మాట్లాడేసరికి, ఏంటి పెళ్లి చేయనివ్వలేదా, పెళ్లి చేశారేమో, ఇద్దరూ సంతోషంగా ఉన్నారు, పాపో బాబో పుట్టుంటారని నేను అనుకున్నాను, నిన్ను చూడడంతో పెళ్లి చేయకపోవడం ఏంటమ్మా అని చెప్పి అనేసరికి జరిగిన గొడవ అంతా కూడా మహాలక్ష్మి చెప్తుంది. వాడు అంతటి దుర్మార్గుడా నేను చేస్తాను అనగానే, అమ్మ లలిత అని చెప్పనేసరికి, లేదన్నయ్య పిల్లల భవిష్యత్తుని నాశనం చేయకూడదు, మనం ఎన్ని రోజులు తాయారు గురించి ఆలోచించే కదా నిజాన్ని చెప్పలేదు, ఇప్పుడు తాయారు గురించి ఆలోచించి మనం ఎన్ని రోజులు ఊరుకున్నా ఇక మీదట ఊరుకోనన్నయ్య. అమ్మ మహాలక్ష్మి ఆ ఇల్లు ఎక్కడా అని చెప్పనేసరికి ఆ ఇంటికి తీసుకెళ్తుంది. ఎందుకంటే ఆ రోజు పురుషోత్తం నారాయణ భార్యను అంటే తన ప్రాణాలు తీసినప్పుడు లలిత కూడా అదే స్పాట్లో ఉంటుంది. లలిత కూడా అప్పుడే వస్తుంది. అప్పుడే లలిత వచ్చినప్పుడు లలిత దగ్గర మాట తీసుకుని ఆ హత్య నేరాన్ని తన మీద వేసుకుని నారాయణ జైలుకి వెళ్తాడు. సో అందుకని లలితకు ఆ విషయం తెలుసు. ఎక్కడ అని చెప్పాను. కానీ వద్దు లలిత వద్దు అంటూ మాట్లాడుతూ ఉండగానే, లేదన్నయ్య నేను నిజాన్ని చెప్పి తీరతాను అని లలిత చాలా ఆవేశంగా వెళ్ళేసరికి, నువ్వెందుకు వచ్చావు, మా వదిన ప్రాణాలు పొట్టన పెట్టుకున్నవాడిని అన్నయ్య అంటూ పిలిచేదానివి కదా, నువ్వెందుకు వచ్చావు అనగాని, ఎక్కడున్నాడు నీ మొగుడు అనేసరికి, నా మొగుడు గురించి నీకెందుకు అనగాని, పిలువు ఒకసారి అనగానే బయటకు వచ్చేసరికి లలితను చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఎందుకంటే పురుషోత్తానికి లలిత గురించి తెలుసు, లలిత చూసిందని తెలుసు. ఇప్పుడు ఇవిడెందుకు వచ్చింది అనుకుంటూనే చూసి షాక్ అవుతాడు. ఏంటి నన్ను చూసి షాక్ అవుతున్నట్టున్నావు, ఎందుకని, నిజాన్ని బయట పెట్టేస్తానన్నా, ఓహో నిజాన్ని బయట పెట్టేస్తే నీ భవిష్యత్తు ఏమవుతుందో అని అనుకుంటున్నావా, వాళ్ళ కొడుకుని నీ కూతురికిచ్చి పెళ్లి చేయడానికి నీకు నామోషి వచ్చింది, మరి నువ్వు చేసిన తప్పుని ఆ అన్నయ్య తన మీద వేసుకుని మరీ జైలుకి వెళ్ళాడు కదా, మరి అప్పుడు ఏమైంది, నీకు కొంచెం కూడా గిల్టీ అని అనిపించట్లేదా, షేమ్గా అనిపించట్లేదా, నువ్వు తప్పు చేసి అన్నయ్య మీద శిక్ష విధించి మళ్ళీ వాళ్ళిద్దరికీ పెళ్లి చేయకుండా ఆపుతున్నాను అని నీకు తప్పుగా అనిపించట్లేదా అంటూ మాట్లాడేసరికి, అది అనగాని, ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు,
నా భర్త ఏం తప్పు చేశాడు అనగానే నీ కాపురం చెడిపోతుందని నీ మొగుడు చేసిన నేరాన్ని అన్నయ్య నెత్తి మీద వేసుకుని జైలుకి వెళ్ళాడే అంటూ మాట్లాడేసరికి ఏం మాట్లాడుతున్నావు అనగానే మీ వదిన ప్రాణాలు తీశాడనే కదా మీ అన్నయ్య మీద అంత కోపం అంత పగ పెంచుకున్నావు. మీ వదిన ప్రాణాలు తీసింది మీ అన్నయ్య కాదు, నీ మొగుడు అక్క వరుసకు అక్క అవుతుంది అని కూడా చూడకుండా తన మీద అఘాయిత్యం చేయబోతే ఆ దెబ్బలో తన ప్రాణాలు పోయాయి. ప్రాణాలు పోతే నువ్వే ప్రాణాలు తీసావన్న విషయం తెలిస్తే నువ్వు తట్టుకోలేవని, పైగా తన భార్య మీద ఇలాంటి విషయం జరిగింది అని పరువు పోతుంది అన్న ఒకే ఒక్క కారణం చేత చేయని తప్పు తన తల మీద వేసుకుని నేనే నా భార్యను ప్రాణాలు తీశాను అని చెప్పి జైలుకి వెళ్ళాడే మా అన్నయ్య. అదే నీ తోడబుట్టినవాడు నాకు తోడ పుట్టకపోయినా అంతకు మించి ఎక్కువ. అలాంటి అన్నయ్య అలాంటి పని చేస్తే నీ మొగుడిని నెత్తినెక్కించుకుంటున్నావు, తప్పు చేసిన వాడిని నెత్తినెక్కించుకుంటున్నావు అంటూ మాట్లాడేసరికి నేనా అని చెప్పాను. కానీ మరి నువ్వే కదా ఇదంతా చేసావు, అయినా నీ గురించి మాట్లాడడం అనవసరం, చెప్పరా అంటూ కాలర్ పట్టుకుని ఆ చెంప ఈ చెంప వాయగొడుతుంది. క్షమించు, నేను తప్పు చేశాను అనగానే క్షమాపణ అడగాల్సింది నన్ను కాదు, అక్కడడుగు అనేసరికి ఏంటయ్యా నిజంగా మా వదిన ప్రాణాలు తీసింది నువ్వా? మా వదిన ప్రాణాలు తీసింది మా అన్నయ్య కాదు తయారు నేనే. అప్పుడు నా కళ్ళు కామంతో మూసుకుపోయి ఈ వరుసకి ఏమవుతుందో కూడా నేను చూడకుండా అఘాయిత్యం చేశాను. అందులో భాగంగానే తన ప్రాణాలు పోయాయి. ఆ కేసు నా మీదకి ఎక్కడ వస్తుందోనన్న భయంతోనే నేను అక్కడి నుంచి పారిపోవచ్చాను. కానీ ఆ విషయం మీ అన్నయ్య తన నెత్తి మీద వేసుకుని జైలుకి వెళ్ళాడు. అప్పటి నుంచి నువ్వు కోపం పెంచుకున్నా కానీ నేను ఏమీ అనడం లేదు. ఎప్పటికైనా నిజాన్ని బయట పెట్టేస్తాడేమోనని భయపడుతూనే ఉన్నాను అంటూ మాట్లాడేసరికి ఇంకా ఏం మాట్లాడాలో ఏం చేయాలో అర్థం కాదు తాయారికి. తల పట్టుకుని కూర్చుని ఉండిపోతుంది. నా బ్రతుకు ఈ రకంగా నాశనం అయిపోయిందా? నా భర్త మోసం చేస్తే మా అన్నయ్యని నేను తప్పు పట్టానా? మా అన్నయ్య ఏ తప్పు చేయలేదు, కానీ నేనే మా అన్నయ్యని తప్పు పట్టాను అంటూ ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. ఇప్పుడు ఏడ్చి ఏం ప్రయోజనం? వాళ్ళిద్దరికీ పెళ్లి చెయ్యి, మించిపోయింది ఏమీ లేదు అని చెప్పనగానే కాళ్ళు పట్టుకుని బావను నేను అడుగుతాను, నేను నా కూతుర్ని పెళ్లి చేయమని కోడలుగా చేసుకోమని నేను అడుగుతాను అంటూ గబగబా వచ్చి మంచం మీద కూర్చున్న నారాయణ కాళ్ళు పట్టుకుంటాడు. పురుషోత్తం అయితే పట్టుకునేసరికి ఎవరు నువ్వు అని చెప్పి తలెత్తడంతో నువ్వెందుకు వచ్చావు అనగానే తప్పు చేశాను బావా, చాలా పెద్ద తప్పు చేశాను. నేను చేసిన తప్పుకి నువ్వు శిక్ష అనుభవించావు, నన్ను క్షమించు బావా అంటూ మాట్లాడేసరికి క్షమించన్నయ్యా అంటూ పురుషోత్తంతో పాటు తాయారు కూడా కాళ్ళు పట్టుకుంటుంది. కాళ్ళు పట్టుకునేసరికి ఏమైంది మీకు అనగానే నిజం తెలిసింది. నిజం తెలిసిన తర్వాత ఇప్పుడు మనం ఏమీ చేయలేము, కాబట్టి మీరింకా ఏం మాట్లాడకండి అని చెప్పి వాళ్ళిద్దరికీ పెళ్లి చేద్దామన్నయ్య, దయచేసి అర్థం చేసుకో అంటూ మాట్లాడడంతో పెళ్ళి అని చెప్పాను. కానీ పెళ్లి చేద్దామన్నయ్య ప్లీజ్ అన్నయ్య అంటూ ఇంకా బ్రతిమాలేసరికి సరే అని ఒప్పుకుంటారు. ఇంకా ఎప్పుడైతే పెళ్లికి ఒప్పుకున్నారో చాలా సంతోషపడిపోతాడు మాధవ. గాయత్రి కూడా చాలా సంబరపడిపోతుంది. ఇంకా మహాలక్ష్మి అయితే చాలా థ్యాంక్స్ అమ్మా, నువ్వు ఇక్కడికి రావడం మంచి పని అయింది. నువ్వు రావడం వల్లే కదా ఇంత మంచి జరిగింది, నువ్వు రావడం వల్లే కదా ఇంత మంచి పని జరుగుతుంది, పెద్దికి గాయత్రికి పెళ్లి జరుగుతుంది. చాలా చాలా సంతోషంగా ఉంది అనగానే నీకొక విషయం చెప్పాలి, నేను ఎప్పటి నుంచో మా అన్నయ్య అంటే చాలా ఇష్టం, చక్రి కూడా మంచివాడు. నువ్వు ఇంటి కోడలుగా వచ్చినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. ఇన్ని రోజులు నలుగురు మగవాళ్ళు అంటే ఎవరో అనుకున్నాను, వాళ్ళు వీళ్ళే అని తెలిసిన తర్వాత చాలా సంతోషం అనిపించింది. మా అన్నయ్య కుటుంబం చాలా మంచిది, మా అన్నయ్యని విలువలతో పెంచారు. మా అన్నయ్య కుటుంబంలో ఎవరు చెడ్డవాళ్ళు లేరు. నేను అందరినీ చూస్తూనే ఉన్నాను, అందరూ చిన్నపిల్లలు అత్త అంటూ నా చుట్టూనే ఉండేవారు అంటూ ఇంకా లలిత చెప్పేసరికి
మహాలక్ష్మి కాస్త చక్రి గురించి ఆలోచనలో పడుతుంది. ఇంకా వీళ్ళిద్దరికీ పెళ్లి చేయాలని పంతులు గారిని పిలిపించి వీళ్ళిద్దరి జాతకం చూసేసరికి వీళ్ళిద్దరికీ చాలా బాగా ముడిపడిందమ్మా అంటూ చెప్పడంతో చాలా సంతోషపడతాడు. ఇంకా సంతోషపడి అక్కడి నుంచి కలిసిందనేసరికి ఇంకా ముహూర్తాలు అయ్యి పెట్టడంతో ఇంకా మహాలక్ష్మికి, చక్రికి, మాధవ్కి మొత్తం అందరికీ చాలా సంతోషం అనిపిస్తుంది. చెల్లమ్మ నువ్వే దగ్గరుండి అనగానే, లేదన్నయ్య మహాలక్ష్మిని చూడాలి అన్న ఉద్దేశంతోనే నేను వేరే చోటకని అబద్ధం చెప్పి నేను ఇక్కడికి వచ్చాను. నాకు మహాలక్ష్మి మీద కోపం పోయింది. మీ బావకు పోవాలి అంటే టైం పడుతుంది, నా కూతురని చెప్పు అని చెప్పాను. కానీ సరే నేను చెప్తాను చెప్పి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మీ బావతోనే వస్తాను అని చెప్పి లలిత ఇటు హారిక ఇద్దరు కూడా మహాలక్ష్మిని చూసే పని మీద వచ్చి పెళ్ళి చేయడానికి, ముహూర్తాలు పెట్టడానికి నిజాలు బయట పెట్టి మొత్తం అంతా చేస్తారు. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మహాలక్ష్మి, గాయత్రి అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు. ఇంకా పెళ్లి రోజు రానే వస్తుంది. ఇంకా పెళ్లి కొడుక్కి అందరికీ కూడా బట్టలు పెట్టి చాలా సంతోషంగా వాళ్ళిద్దరికీ పెళ్లి చేసిన తర్వాత నిజంగా ఈ పెళ్లి జరుగుతుందని అస్సలు అనుకోలేదు. ఇదంతా వదిన వల్లే ఈ పెళ్లి జరిగింది. వదినే గనక లేకపోయి ఉంటే మనం ఈ పెళ్లి చేసుకునే వాళ్ళమే కాదు కదా అంటూ ఎంతగానో సంతోషపడుతూ ఇంకా వాళ్ళ జీవితాన్ని మొదలు పెట్టాలని చాలా సంబరపడతారు. చాలా థ్యాంక్స్ మహాలక్ష్మి, కానీ ఈ శుభ సందర్భంలో నిన్నొకటి అడుగుతాను, కాదనవు కదా? నువ్వు కూడా చక్రితో భార్యగా ఈ ఇంట్లోనే ఉండు. చక్రిని ఒక్కడిని వదిలేసి వెళ్ళొద్దు. నువ్వు నాకు తోడుగా ఉండాలి. నేను ఏం చేయాలన్నా నువ్వు తోడుగా ఉంటేనే నాకు ఇష్టం. నీ తోడు నాకు కావాలి అంటూ ఇంకా మహాలక్ష్మి, గాయత్రి ఇద్దరు కూడా మాట్లాడుకునేసరికి ఇంకా చాలా సంతోషపడతారు. ఎందుకంటే వాళ్ళిద్దరూ జీవితంలో జరగదు అనుకున్న పెళ్ళి మహాలక్ష్మి వాళ్ళ అమ్మ వచ్చి రావడంతో పెళ్ళి జరుగుతున్నందుకు గాయత్రి ఇటు పెద్ద ఇద్దరు కూడా మహాలక్ష్మికి చేతులు జోడించి నమస్కారం చేసేసరికి, అదేంటి పెద్ది నన్ను పెద్దదాన్ని చేసేసారు, మీ ఇద్దరే కదా చూడ చక్కగా పెళ్లి చేసుకుని సంతోషంగా ఉన్నారు అని చెప్పాను. కానీ లేదు, మీ అమ్మగారు రావడం వల్ల ఇదంతా జరిగింది అంటూ మొత్తం విషయం అంతా చెప్పేసేసరికి అది అర్థమవుతుంది అని ఎంతో సంతోషంగా హ్యాపీగా అయితే ఉంటారు. మొత్తానికైతే మహాలక్ష్మి అనుకున్నట్టుగానే గాయత్రికి, పెద్దికి పెళ్లి చేయాలని నిర్ణయం తీసుకున్నట్టుగానే పెళ్లి అయితే చేస్తారు. కానీ మరి పురుషోత్తంలో పూర్తిగా మార్పు ఇలాగే రావాలని, నారాయణ కూడా మారాలని, అన్ని విషయాలు అంటే పెద్ది వాళ్ళ అమ్మ ఎలా చనిపోయింది, ఈ రకంగా చనిపోయింది అన్న విషయం బయటకు వచ్చింది కదా. అలాగే కన్నా నిజంగానే వీళ్ళ తమ్ముడేనా లేక వేరే వాళ్ళ తమ్ముడా? మరి నారాయణ కొడుకు గురించి, చక్రి గురించి మహాలక్ష్మి వాళ్ళ అమ్మ చెప్పింది కాబట్టి చక్రిని తన భర్తగా అంగీకరించి చక్రితో తన కొత్త జీవితాన్ని లైఫ్ లీడ్ చేయడానికి కోసం మహాలక్ష్మి, గాయత్రి ఇద్దరు ఆ ఇంటి కోడల్లాగే ఆ ఇంటిని తీర్చిదిద్దుతారా? మరి చక్రి ఇటు మాధవ్కి ఇద్దరికి పెళ్ళైపోతే ఇంకా ఉన్నది కన్నా, కేశవ. మరి వాళ్ళ జీవితాల్లోకి ఎలాంటి అమ్మాయిలు వస్తారు? ఇలాగే మాధవ్కి ఇటు గాయత్రికి, మహాలక్ష్మికి, చక్రికి ఈ రెండు జోడీలు ఇలాగే సెట్ అవ్వాలని, గాయత్రికి మాధవ్కు పెళ్లి జరగాలని మీరు కూడా కోరుకున్నట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నారాయణ